విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంలో ప్రీవియస్ వర్షన్స్ అంటే విండోస్ 7 అట్లనే విండోస్ ఎక్స్పీ వీటి ఎన్విరాన్మెంట్ కంటే డిఫరెంట్గా ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ విండోస్ 8లో చాలా చేంజెస్ అనేటివి చేయడం జరిగింది. కొన్ని చిన్న చేంజెస్, కొన్ని లార్జ్ చేంజెస్ కూడా చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ ఆ చేంజెస్ చూసినట్లయితే ఇంటర్ఫేస్ మొత్తం కూడా రీడిజైన్ చేశారు. అంటే మీరు వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ మొత్తం రీడిజైన్ చేయబడింది. అట్లనే ఆన్లైన్ ఫీచర్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అట్లనే సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇంటర్ఫేస్ చేంజెస్ చూసినట్లయితే ఇక్కడ మెయిన్గా స్టార్ట్ స్క్రీన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టార్ట్ స్క్రీన్లో యాప్స్ అన్నీ కూడా లిస్ట్ ఆఫ్ యాప్స్ లేదంటే అప్లికేషన్స్ అంతా కూడా టైల్స్ ఫామ్లో స్టార్ట్ స్క్రీన్లో ఉంటాయి. వాటిని మీరు కలర్ స్కీమ్ని లేదంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకొని అట్లనే ఆ యొక్క యాప్స్ టైల్స్ని కూడా మీరు మీకు కావాల్సిన వేలో సైజెస్ వాటినంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు వర్క్ చేసే అప్లికేషన్స్ అంతా కూడా లేదంటే వర్క్ చేసే యాప్స్ అన్నీ కూడా స్టార్టప్ స్క్రీన్లో ఉంటాయి. దాన్నే స్టార్ట్ స్క్రీన్ అని చెప్పేసి అంటాం. అట్లనే లైవ్ టైల్స్, ఈ యొక్క స్టార్ట్ స్క్రీన్ యాప్స్లో కొన్ని యాప్స్ వాటిల్ని ఓపెన్ చేయకుండానే మీరు డైరెక్ట్గా వాటిల్లో లైవ్లో వాటి యొక్క రిజల్ట్ చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఇన్ఫర్మేషను ఇట్లాంటివంతా కూడా లైవ్లో మీకు కనిపిస్తూ ఉంటాయి ఆ యొక్క స్టార్ట్ స్క్రీన్లో ఉండే యాప్స్లో. అట్లనే హాట్ కార్నర్స్, లెఫ్ట్ టాప్ కార్నర్ అట్లనే రైట్ టాప్ కార్నర్, రైట్ బాటమ్ కార్నర్, వీటిల్ని హాట్ కార్నర్స్గా చెప్పుకోవచ్చు. లెఫ్ట్ టాప్ కార్నర్లో మీరు మౌస్ని తీసుకెళ్ళి ప్లేస్ చేసినట్లయితే అక్కడ ప్రీవియస్గా మీరు ఓపెన్ చేసిన యాప్స్ అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. మీరు దేనికి కావాలంటే దానికి నావిగేట్ కావచ్చు అనమాట. ఏ యాప్లో కావాలంటే ఆ యాప్లోకి, అంటే ప్రీవియస్గా ఓపెన్ చేసిన అప్లికేషన్స్కి మూవ్ అయ్యేదానికి లెఫ్ట్ టాప్ కార్నర్ ఉపయోగపడుతుంది, ఇటు సైడ్ అనమాట. అట్లానే రైట్ టాప్ కార్నర్ అట్లనే బాటమ్ కార్నర్, ఇక్కడ మీరు మౌస్ తీసుకెళ్ళినట్లయితే చాంప్స్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ చాంప్స్ బార్ ద్వారా మీరు డిఫరెంట్ కంప్యూటర్ సెట్టింగ్స్ని ప్లేస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎనీవే ఈ చేంజెస్ ఎలా ఉంటాయో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇట్లా రైట్ టాప్ కార్నర్లోకి వెళ్తే ఇది చాంప్స్ బార్. ఇక్కడ స్టార్ట్ అని ఉంది చూడండి, ఇది స్టార్ట్ స్క్రీన్ అన్నమాట. మరి ఈ స్టార్ట్ స్క్రీన్లో ఉండే ఈ టైల్స్ అన్నీ కూడా డిఫరెంట్ యాప్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నమాట. వీటిల్లో ఇట్లా చూడండి, ఇది వెదర్ అనేది లైవ్లో మీకు కనిపిస్తూ ఉంది. ఓకే, ఇట్లా మౌస్ని ఇట్లా స్క్రాల్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ అంతా కూడా కనిపిస్తాయి. మౌస్ని స్క్రాల్ చేయండి, స్క్రాల్ బటన్ యూజ్ చేసి ఇట్లా మౌస్ని మూవ్ చేసినా లేదంటే ఇట్లా కింద క్లిక్ చేసినా కానీ మీకు
డిఫరెంట్ యాప్స్ అనేటివి కనిపిస్తాయి. ఈ యొక్క యాప్స్ని మీరు డిఫరెంట్ వేస్లో అడ్జస్ట్ చేసుకునేదానికి, వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని, కలర్స్ని వాటిని అడ్జస్ట్ చేసుకునేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. అట్లనే యాప్ యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఏ యాప్కి కావాలంటే ఆ యాప్కి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ కావాలనుకోండి, క్యాలెండర్ మీద క్లిక్ చేయండి. సో క్యాలెండర్ రావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయాలి అంటే ఇట్లా లెఫ్ట్ టాప్ కార్నర్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ప్రీవియస్ యాప్స్ ఉంటాయి. ఇట్లా మూవ్ కావచ్చు అన్నమాట. డెస్క్టాప్ వస్తుంది, లేదంటే క్యాలెండర్ వస్తుంది. మళ్ళీ రైట్ టాప్ కార్నర్కి వెళ్తే ఇట్లా స్టార్ట్ మీరు తీసుకోవచ్చు. అట్లనే ఇంకా ఇక్కడ చూడండి డెస్క్టాపు, క్యాలెండర్, మ్యాప్స్, ఇట్లా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి. ఓకే, అట్లనే చూడండి రైట్ టాప్ కార్నర్ లెఫ్ట్ టాప్ కార్నర్లో ప్రీవియస్ అప్లికేషన్స్ని ఇలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఇట్లా రైట్ టాప్ కార్నర్ వెళ్ళినట్లయితే ఈ యొక్క చాంప్స్ బార్ అనేది కనిపిస్తుంది. ఈ చాంప్స్ బార్ ద్వారా సెర్చింగు, షేరింగు, అట్లనే స్టార్ట్ స్క్రీను, డివైజెస్ సంబంధించి సెట్టింగ్స్కి సంబంధించిన రకరకాల అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేసి కూడా మీరు ప్రీవియస్గా యూజ్ చేసిన యాప్స్ని యాజ్ యూజువల్ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా స్టార్టప్ స్క్రీను ప్లస్ లైవ్ టైల్స్, హాట్ కార్నర్స్, చాంప్స్ బార్ అనేటివి ఈ యొక్క విండోస్ 8లో వర్క్ అవుతాయండి.